ఉన్నారందరూ అనుకుందా వరకు నేను ఎవరైతే అనుకుంటా మీ అందరి ముందుకి సో గైస్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఎపిసోడ్ 2. సో లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి మీకు చూపించాలి. సో అదేంటంటే ఇది మన చిన్న గొర్రె ఇది చూపించాలనుకుంది. సో ఇదనమాట కాబెల్ స్టోన్ జనరేటర్. సో దీన్ని అయితే నేను చాలా వాడానమాట. అండ్ నేను ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోయా మొత్తం టోటల్. ఇంకా ఒక్క స్టోన్ని కూడా వాడను, ఇంక్లూడింగ్ షవెల్. హో వాడచ్చు, అసలు హోనే వాడండి. చూడండి ఎంత కలెక్ట్ చేసాను. యా, అండ్ నాకు డెజర్ట్ టెంపుల్ దొరికింది, ఒక చిన్న కేవ్ దొరికింది, పెద్దదే చిన్నది కాదు. సో అదైతే మీకు చూపిస్తా. మైనింగ్ అయితే చేయను ఎందుకంటే చీకటిగా ఉంటుంది, మీకేం కనపడదు టార్చులు పెట్టినా. సో అప్పుడే నైట్ అయిపోతుంది షెడ్. సో టార్చులు పెడతా, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అంతే. మ్యాక్సిమం నేను ఆఫ్లైన్లో మైన్ చేసేస్తా అంతే. మైన్ చేసి కాల్స్తే దాన్ని ఒక సపరేట్ చెస్ట్లో పెట్టా, సపరేట్లో కాదు, ఒక సపరేట్ చేసి పెడతా నా ఇన్వెంటరీలోనే. ఎపిసోడ్లో చూపిస్తా. సో నాకు డెజర్ట్ టెంపుల్ దొరికింది అండ్ ఓషన్ మాన్యుమెంట్ కూడా దొరికింది. ఓషన్ మాన్యుమెంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను. రెండు అంటే కొంచెం లోపలికి వెళ్ళాను, లోపల గార్డియన్ బ్రో వేసేసుకున్నాను. నన్ను పడుకోరా, చీకటి అయింది కదరా, పడుకో. మనం లాస్ట్ ఎపిసోడ్లో 1 బ్లాక్లో వేసుకున్నాం కదా, అదే స్కిన్తో వాడతాను అనమాట. అదే స్కిన్ వాడతా కూడా. సో మార్నింగ్ ఇది అయిపోయింది. యూ కెన్ ఓన్లీ స్లీప్ అట్ నైట్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. అమ్మ అది అట్లా చదివితే వెళ్ళిపోద్ది, చదవకుండా పో అంటే పోదు. సో ఫస్ట్ కేవ్ ఫస్ట్ అది చూపిస్తాడండి టెంపుల్. యా, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపో. అండ్ కుదిరితే ఇలా రూయిన్ పోర్టల్ని అయితే మొత్తం కన్స్ట్రక్ట్ అంటే రూయిన్ పోర్టల్ని మంచి పోర్టల్ లాగా మార్చేసి కంప్లీట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో కంప్లీట్ చేస్తా, దాన్ని ఆన్ చేసేస్తాను. నెదర్ పోర్టల్ అయితే కంప్లీట్ చేసేద్దాం రూయిన్ పోర్టల్ నుండి. సో లెట్స్ గో. పెద్ద బ్రిడ్జ్ చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు ఇది 335 అండ్ -1065 కదా, అది -1304 -2700 అక్కడ ఉంటుంది. సో చాలా దూరం అన్నమాట. ఫస్ట్ బ్రిడ్జింగ్ చూడండి. నా ఇన్వెంటరీలో బ్రెడ్ కిందకు వచ్చాయి, ఇవన్నీ కిందకు వచ్చేయండి. ఓకే లెట్స్ గో. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. కొంచెం చూపిస్తా బ్రిడ్జింగ్, కొంచెం కట్ చేసేస్తా. దాని దగ్గర ఈ బ్రిడ్జింగ్ దగ్గరే మనకి ఓషన్ మాన్యుమెంట్ కనపడింది అనమాట. సో కుదిరితే అక్కడ ఆన్ చేస్తా. సో చాలా దూరము, కొంచెం వెళ్దాం. కొంచెం ముందుకెళ్ళి వీడియో కట్ చేస్తా అనమాట. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ సరిపోద్ది అంతే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకుంటే మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్ ఇండియన్ ప్రేక్షకులు తెలియదు రావచ్చు, బట్ అది కష్టం. జైలర్ కానీ గోస్ట్ కానీ కంటిన్యూ అవుతాయి. మ్యాక్సిమం గోస్ట్ రావచ్చు, ఎందుకంటే జైలర్ బుర్ర దొబ్బుతుంది నాకు నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే అది చిన్నగా వస్తుంది జైలర్ ఎపిసోడ్స్, అందుకే మ్యాక్సిమం జైలర్ రావచ్చు. మ్యాక్సిమం ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. జైలర్ తర్వాత గోస్ట్ ఎపిసోడ్ రావచ్చు. యా లెట్స్ గో. ఫాస్ట్గా పద. చూసారా ఇప్పుడు అసలు ఏం కనపడదు, మొత్తం సముద్రమే. ఓకే. అండ్ ఈ వరల్డ్కి నా కాపీ వరల్డ్ కూడా ఉందన్నమాట. సో బిల్డ్స్ ఏమన్నా అందులో ప్లాన్ చేసుకుని ఇందులో ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే బేస్ కానీ అండ్ అంత కాబెల్ స్టోన్ కలెక్ట్ చేశాను కదా, ఇది కానీ దీని పేరు ఎక్స్పీ ఫామ్. యా, ఎక్స్పీ ఫామ్ కానీ బేస్ కానీ కట్టచ్చు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఎపిసోడ్లో. బెడ్ తెచ్చుకోలేదు నేను ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాం ఎందుకులేండి, కంటిన్యూ అయిపోదాం. సో ఇంకా అవ్వలేదు నైట్ నాకు తెలిసి డెజర్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపు నైట్ అయితే అయిపోయింది. ఇంకా చేసేదా లేదు, మార్నింగ్ అయ్యేదాకా అక్కడే వెయిట్ చేయాలి. ఏంటి గైస్ అది సర్కిల్ పెడతా, ఆగండి. సర్కిల్ మధ్యలో ఉంటుంది, ఆగోండి, నొక్కొంచుతా ఆగో. అదేంటది సమ్ ఓషన్ రూయిన్సా అనుకుంటా. ఓ అద్దా పైకి పద అనుకుంటా. సర్లే మనం వెళ్ళిపోదాం పదండి, ఇవాళ టాపిక్ అయితే అది కాదు. లెట్స్ గో. సో ఫైనల్లీ ల్యాండ్ అయితే కనపడింది అని సంతోషపడకండి, కార్నర్స్ చూసుకోండి. చాలా దూరం ఉంది ఇంకా. సో గైస్ ఓషన్ మాన్యుమెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి సైడ్లో వచ్చింది ఓషన్ మాన్యుమెంట్. ఓకే, ఓషన్ మాన్యుమెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే ఓకే వెళ్ళిపోదాం పదండి. గార్డియన్స్ ఉన్నాయి. మైనింగ్ ఫిట్గా
నేను ఎప్పుడు సౌండ్ పెట్టుకున్నా గేమ్స్ ఆడేటప్పుడు. ఈసారి అంటే మీకు వినపడదు కానీ నేను సౌండ్ పెట్టుకున్నా. సౌండ్ వచ్చింది, తన్నుమని వచ్చింది. ఫూ, ఓ మై గాడ్. ప్లస్ ఆ ఎఫెక్ట్ భయపడ్డా. దాని ముఖం అసలే ఏదోలాగా ఉంటుంది. వద్దులేండి, వెళ్ళిపోదాం. మళ్ళీ మైనింగ్ ఫెటుకు పడింది. డెజర్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. డెజర్ట్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం. ఇప్పుడు టర్న్ తీసుకోగానే స్ట్రైట్లో ఉంటుంది. ఇది ఎఫెక్ట్ ఎంతసేపు ఉందో. మైనింగ్ ఫెటిక్ ఉన్నా మైనింగ్ చేయొచ్చు కదా, అంటే మైనింగ్ స్లో మైనింగ్ అయ్యిద్ది, కానీ మైనింగ్ బ్లాక్స్ అయితే మైన్ అవుతాయి. సో స్లోగానే మైన్ చేసుకుందాం. మళ్ళీ ఇది అయ్యేదాకా వెయిట్ చేస్తే నైట్ అయిపోయింది. అమ్మో, ఏదది పోయిందా ఓషన్ మాన్యుమెంట్. దూరంగా ఉన్నాం. కామెడీ ఏంటంటే ఓషన్ మాన్యుమెంట్ పక్కకే ఇది ఉంది. నేను ఫస్ట్ బోట్లో వచ్చా. ఆ బోట్ అయితే అక్కడ చచ్చా అనమాట. అంటే కీప్ ఇన్వెంటరీ ఉంది, బట్ బోట్ ఎక్కడో పోయింది. దాన్ని ఏం చేయాలో తెలీదు. దారి తప్పే. యాక్చువల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు దారి తప్పేయా. బోట్ ఎక్కడ వదిలేసిన. సో ఇంకెత్త వదుకుంటూ వచ్చా. ఎందుకంటే మనం మైన్క్రాఫ్ట్లో నూబ్ కదా. కింద లాగుతూ ఉంది, కింద మ్యాగ్మా ఉంది. మ్యాగ్మా లాగుతూ ఉంది. బోట్ పోట్లేదేమో, గ్లిచ్ అయిపోయిందా అని చెప్పి దిగొచ్చా. ఆ బోట్ ఏడో పోయింది. అది ఇప్పుడు అది ఎత్తుక్కోవాలి, ఆడ వచ్చింది ఆ బోటు. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం గైస్. డెజర్ట్ టెంపుల్ స్పాన్ అయిపో అమ్మ. డెజర్ట్ టెంపుల్, హే యూ డెజర్ట్ టెంపుల్, ఫాస్ట్గా రా. సైడ్ ఇదేంటి వెలుగుతుంది? కోరల్, దీన్ని ఏదో అంటారు గైస్, మర్చిపోయినా. గండి టెంపుల్ ఎఫెక్ట్. అబ్బా 3 minutes. 3 minutes ఆగాలి ఇప్పుడు. పక్కనే ఏముంది, ఒక బ్లాకు 2 బ్లాకులు మైన్ చేస్తే సరిపోయిద్ది. అంటే కిందకి వెళ్ళి ఒక బ్లాక్ మైన్ చేస్తాం. కింద ప్రెషర్ ప్లేట్, యా, దాన్ని తీసేస్తాం అంతే. చెస్ట్లు ఓపెన్ చేయడానికి దీనికి సంబంధం లేదు. జాంబీ సౌండ్ వస్తుందేంటి? ఓ నాయన జాంబీ ఉన్నాడు. ఇంకొకడు, అయ్యో. ఓకే, ఇద్దరే కదా హ్యాండిల్. ముగ్గురా పైనుండి పడ్డట్టున్నాడు వీడు. ఓ రయ్యా రే, పొండ్రా రే, సావు. అది సచ్చాడు. ఎక్స్పీ మనకి ఎక్స్పీ ఫామ్ వచ్చేసిద్ది కాబట్టి ఎన్చాంటింగ్ టేబుల్కి ఒక పికాక్స్ చేసేసుకుంటాము. ఒక పికాక్స్ మన దగ్గర ఈ ఎపిసోడ్ ఎండింగ్కి డైమండ్ పికాక్స్ చేసేసుకుంటాం. మన దగ్గర 3 డైమండ్స్ ఉన్నాయి. సో ఇంకో 2 డైమండ్స్ దొరికితే మ్యాక్సిమం ఆ కేవ్లో దొరకచ్చు. చాలా కిందకు ఉన్నది. సో ఆ కేవ్లో ఈజీగా దొరికితే 2 డైమండ్స్. దాంతో ఎన్చాంటింగ్ టేబుల్ చేసేయచ్చు. బట్ బుక్ షెల్ఫ్స్ ఓకే. ఎవరినైనా ఎంతసేపు వేసి ఇది మైనింగ్ అవుతుందిలే. మైనింగ్ అవ్వదని అనుకున్నా, అసలు అవ్వదు అనుకున్నా. ఎందుకంటే యూట్యూబర్ వీడియోస్లో వేరే యూట్యూబర్స్ ఏం చేస్తారంటే నొక్కుంటారు నా లెక్క. నేను చూసిన వాళ్ళు అలా మైనింగ్ ఫెటిక్ ఉందని చెప్తే ఇంకా మైన్ చేయడం ఆపేస్తారు. సో నేను పడదనుకున్నా. కిందకి పడిపోయి లోపు టార్చ్ పడేస్తా అంతే. ఇది అవ్వదు ఇప్పుడు. పికాక్స్ ఇది ఫాస్ట్గా అయిపోవచ్చు. స్టోన్ కదా, మనం ఐరన్ పికాక్స్తో చేస్తున్నాం. దానికంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. అబ్బాయి అయిపోలే, ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నా. పర్లేదు, దానికంటే ఫాస్టే. యా, అయిపోయింది. సో ఇప్పుడైతే చెస్ట్లో లూట్ ఈ టెంప్లెట్స్ ఉన్నాయి. డ్యూన్ ఆర్మర్ టెంప్లెట్స్. స్ట్రింగ్ కూడా తీసేసుకుందాం, పనికి వచ్చింది. శాడిల్ ఉంది, నైస్. ఈ రోడన్ ఫ్లెష్ ఎవరికి కావాలి? ఓకే, మనకి ఎక్స్పీ ఫార్మ్ కుప్పలు దొరికిద్ది. 4 గోల్డ్, గన్ పౌడరు, స్ట్రింగ్, బోను అండ్ గోల్డెన్ యాపిల్. వావ్, నైస్. ఎంచాడే లేడు. 4 ఐరన్, మళ్ళా స్ట్రింగ్ 26 దొరికింది. శాండ్, శాండ్ ఎందుకు? ఇది స్పైడర్ అయితే తీసేసుకుందాం. దీనికి పనికి వచ్చింది బ్రీవింగ్కి. ఇది చెస్ట్లో స్ట్రింగ్ లేదు. బోను, గన్ పౌడరు, స్పైడర్ ఐ తీసుకుందాం అంతే. హార్స్ ఆర్మర్, నైస్. అవును గైస్, మనం ఒక హార్స్ ఎందుకు టైం చేసుకోవద్దు? ఎందుకంటే నేను కాపీ వల్ల చూసా. ఇందులో ఉందో లేదో తెలీదు. నా ఫేవరెట్ హార్స్ ఉందన్నమాట. బ్లాక్ కలరు, కింద లెగ్స్ దగ్గర వైటు. 32 seconds వెయిట్ చేద్దాం. ఓకే, 32 seconds అయితే టైం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళి TNTs మైండ్ చేసేద్దాం. నైస్, పనికొస్తాయి TNTs. కమాన్ ఫాస్ట్గా. పైన బ్లాక్ కిందకి తీసా, నాకు కూడా తెలియదు. లెత్తుకో అంతే. TNT, ఓకే, TNT లేదులే, కలెక్ట్ చేసుకోవాల్సిన ఉపయోగం లేదు. TNTలో ఏం మిస్ కాలేదు కదా, నైస్. ఇంకా పైకి వెళ్ళిపోదాం. కట్ శాండ్, నువ్వు కూడా క్లోజ్ అయిపో అంతే. లేతుకో, పైకి వెళ్ళిపోదాం డర్ట్ పెట్టేసుకుని. అండ్ నాకు తెలిసి టార్చ్ అక్కర్లేదు ఇంకా మనకి. ఎందుకు నాకు తెలిసి నైట్ అయిపోయి ఉంటుంది.
అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు వెయిట్ చేయాలి. మార్నింగ్ ఏదాకైతే వెయిట్ చేస్తా, తప్పదు. చూడండి పైన చీకటి, బయటికి వెళ్ళను కూడా. మార్నింగ్ ఏదాకైతే వెయిట్ చేయాలి, చేసేది ఏం లేదు. సరే గైస్, ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. చాలాసేపు వెయిట్ చేసా. సో లెట్స్ గో. వీటిని ఏదో అంటారే, సరే మనం ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోదాం. లెట్స్ గో అంతే. సో గైస్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా అన్నమాట. లెట్స్ గో. ఇప్పుడు మైనింగ్ చూపిస్తా. ఇది మనకు దొరికినాయి, అందులో చెస్ట్లో పడేసి చూపిస్తా. ఆ చిన్న కేవ్, చిన్నగా చాలా పెద్దది. నాకు బెడ్ రాక్ ఆడతా కాబట్టి డైమండ్స్ లెవెల్ ఎక్కడ ఉంటుంది, డైమండ్ లెవెల్ ఏంటి గైస్ కమెంట్ చేయండి, నాకు తెలియదు. బెడ్ రాక్లో నేను 25 అనుకున్నా, -25. సో -25 దగ్గర డీప్ స్లేట్ ఉంది. డీప్ స్లేట్ మైన్ చేస్తే ఆ కేవ్ దొరికిందనమాట. యా, డీప్ స్లేట్ మన హౌస్కి పనికొచ్చిద్ది. ఓకే, ఎమథిస్ట్ జియోడ్లు లేవు గైస్ ఇంటి మన దగ్గర. మనం ఇప్పుడు సీదా మైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా కిందకి మన మైనింగ్ ఏరియాలో. ఎమథిస్ట్ జియోడ్ అయితే దొరకలా. ఇందులో పడేస్తామని ఐరన్, గోల్డెన్ యాపిల్, టెంప్లెట్స్, ఈ ప్రెషర్ ప్లేట్ పెట్టేద్దామండి. స్పైడర్ ఐ, బోన్స్ ఆ చెస్ట్లో ఉండొచ్చు, బట్ ఇందులో పడేస్తారా. గోల్డ్ హార్స్ అనమాట. నైస్. అంతే, లెట్స్ గో. నైట్ ఇప్పుడే మార్నింగ్ అయింది, మళ్ళీ నైట్ ఎట్లా అయింది. 5 బ్రెడ్ ఉంది. సో మనమైతే కొంచెం బ్రెడ్ చేసుకుందాం. భయపడకండి, ఇందాక 5 బ్రెడ్ ఉంది అని అరిశాను, ఇప్పుడు కూడా అరిసా. 30 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ సరిపోద్ది. అండ్ కోల్ కొంచెం కావాలి, టార్చర్స్ చేసుకుందాం. 22 ఉన్నాయి, సరిపోదులే. మనం ఎలాగో మైనింగ్ వెళ్ళట్లేదు, మీకు జస్ట్ చూపించొస్తా అంతే. 16 టార్చ్ చేసి వస్తే మనం క్రాఫ్ట్ చేసుకుందాం లేండి ఫాస్ట్గా. నైస్, వచ్చేసాయి 38 టోటల్. సో 10 బ్రెడ్ పర్ఫెక్ట్ వచ్చింది. 30 ఉంది కాబట్టి వీట్ మనం అందులోకి వెళ్ళిపోవాలి. ఇంకా కౌ క్రషర్ ఉంది కాబట్టి స్టీక్లోకి అప్గ్రేడ్ అయిపోవాలి. అదే కుక్కుడు బీఫ్ అప్గ్రేడ్ అయిపోవాలి. చూద్దాంలేండి. మనకు ఫామ్ కూడా ఉంది కాబట్టి విలేజర్ తీసుకున్నాడు, నేను వీటి తీసుకుంటా. ఆడు వచ్చి సీడ్స్ నాటుతున్నాడు. సరిపోయింది. ఏ కొడి కొక్కో లెట్స్ గో. కిందకి వెళ్ళిపోదాం. స్టేర్స్ పెట్టుకోవచ్చు, బట్ అంత ఓపిక లేదు నాకు స్టేర్స్ పెట్టే అంత. ఇలా పోయి వచ్చేయడం. సో డైరెక్ట్ ఐరన్ లెవెల్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ. సో ఐరన్ లెవెల్ ఇప్పుడు సీదా ఇప్పుడు డైమండ్ లెవెల్. నేను అనుకున్నా, నాకు తెలియదు బెడ్ రాక్లో డైమండ్, నేను -25 అనుకున్నా. సో -25 దగ్గర ఆగిపోయి కాబుల్స్ అది బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చి పట్టించుకోవద్దు. డీప్ స్లేట్ అయితే మైన్ చేసా. సో చూడొచ్చుగా, ఇంత మైన్ చేసా. డర్ట్ పెట్టింది ఎందుకంటే కేవ్ ఇచ్చేది ఉంది. ఇప్పుడు ఈ డర్ట్ తీసేస్తే వచ్చింది కేవ్. అబ్బో వచ్చింది. చీకటి, షీల్డ్ ఉంది కాబట్టి బతికిపోయాం. లెట్స్ గో. ఆర్మర్ కూడా ఉంది. సో మ్యాక్సిమం పెద్ద డ్యామేజ్ అయితే పడదు. క్రీపీ అయ్యా, డ్యామేజ్ ఎట్లా పడింది, షీల్డ్ ఉంది కదా. ఓరే బ్రో ప్లీజ్ లెట్ మీ ఈట్ సమ్ బ్రెడ్. నా హెల్త్ లేదు ఇక్కడ. 2.5 పండ్రా. పండే తిన్నయ్యరా బాబు రే, సస్తారా రే. ఆల్రెడీ ఒకసారి సచ్చా, మీకు చెప్పా కదా. వీడియోలో సస్తే బాగోదు. ఎందుకు బాగోదు, బాగానే ఉంటుంది, మనం ఎలాగో నువ్వే కదా. సో మనకైతే ఇది హంగర్ తగ్గవే. నా హెల్త్ లేదు. మళ్ళా క్రీపీ రే, ఏందిరా నీ బాధ. దీని ముఖం ఎట్టుంటుందో. పద టార్చర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి. మళ్ళీ ఎన్నిసార్లు వస్తావు నువ్వు, ఎన్నిసార్లు వస్తావు. చూసారు కదా, కేవ్ చాలా పెద్దది. ఇంకోటి, సో మీకేం కనపడదు, అందుకే నేను పెట్టట్లా కేవ్లో మైనింగ్ చేసేది. ఓకే మళ్ళీ అరే ఏంటి చేసేది. వెళ్ళిపోదాం. అబ్బో యారో స్కెల్టన్ గడు కూడా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం. లేదుకో, నేను ఆఫ్లైన్లో మైండ్ చేసేస్తా. ఏం దొరికినాయి అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. లేదుకో. ఓకే నైట్ అయితే అయిపోయింది, స్లీప్ అయితే ఇస్తాను. ఇప్పుడు మార్నింగే వీడియో చేసేద్దాం అనుకున్నా, కానీ చెప్పా కదా ఇందాక నెదర్ పోర్టల్లో అయితే చేసుకుందామని. సో లెట్స్ గో. డైమండ్స్ నైస్. స్టిక్స్ లేవు, తయారు చేసుకుందాం. వుడ్ 16 ఉంది కాబట్టి 2 కావాలి, ఒకటి కాదు 2 అంతే వచ్చింది. సో క్రాఫ్టింగ్ టేబుల్, ఓకే స్టిక్స్ చేసేద్దాం. అండ్ డైమండ్ పికాక్స్ నైస్. ఎక్కడ పోయింది అది, పైన ఉండుంటుంది, ఐ మీన్ ఇన్వెంటరీలో. లెట్స్ గో. పోర్టల్ని అయితే ఆన్ చేసేద్దాం.
ముందే ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా చేసి పెట్టుకున్నాను నేను. ఏ చెస్ట్లో ఉందో చూడాలి. డైమండ్ బిగ్ హ్యాక్స్. ఇందాక సైడ్ ఒక బ్లాక్ చూసామే, అది 2 ఉన్నాయి, తీసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆ క్రయింగ్ ఒబ్సిడియన్ తీయాలి గైస్. క్రయింగ్ అలా ఏడిస్తే నాకు నచ్చదు, అందుకే తీసేస్తున్నా. లెట్స్ గో. ఏది వచ్చిందా? వచ్చింది. నువ్వు కూడా రా అమ్మా. రండి ఫాస్ట్గా రా. మైనింగ్ ఫెట్టిలో మైనింగ్ చేసినట్టుంది నాకు ఇందాక. మైనింగ్ ఫెట్టి, అరే ఇదొకటి మ్యాగ్మా, దానివల్ల నా బోటు దొబ్బింది. అయినా బోటు పెద్ద ఏముందిలేండి, 5 ప్లాంక్స్ అంతేగా, వెరీ చీప్. అయ్యే నైస్. క్రైంగ్ ఆప్షన్ పైకి వెళ్ళిపో. ఒబ్సిడియన్ నువ్వు రా అమ్మ. ఇక్కడ పడ్డావా? అది పడింది. పైకి ఎక్కాలి ఇప్పుడు. నా దగ్గర 2 డాటే ఉంది, సో ఇంకొంచెం డర్ట్ తెచ్చుకుందాం. ఇది మైండ్ చేసేసి రా 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 అయిపోయింది, వచ్చేసింది అంతే. ఇప్పుడు డర్ట్ తెచ్చుకుందాం. 2 ఉంది నా దగ్గర. అది తీసేయాలనుకుంటున్నా, తీసేయాలి గైస్. అంటే తీయకూడదు, దానిపైన ఒక డర్ట్ పెట్టి, మన దగ్గర డర్ట్లో తెచ్చుకుందాం. దానిపైన ఒక డర్ట్ పెట్టి టెంపరీ బ్లాక్ పెట్టి దాన్ని సైడ్కి పెట్టాలి ఒబ్సిడియన్ని. మనకి ఇంకో ఒబ్సిడియన్ కావాలి. అబ్బా కాలింది, మళ్ళా కాలింది. హే సరిపోయింది గైస్ ఒబ్సిడియన్. పైకి పదరా అంతే. నైస్. ఇక్కడ ఒకటి నైస్ ఒబ్సిడియన్ పెట్టేస్తే సరిపోయింది. ఓ అంతే. ఇంకొకటి కావాలి, ఈ మూల తీసేద్దాం. కమన్ నువ్వు అంతే, నువ్వు వచ్చేయి. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మళ్ళీ డర్ట్ తీయాలి. ఓకే పద. ఒబ్సిడియన్ వచ్చిందా? పెట్టే. అరే ఇక్కడ కదా పెట్టాల్సింది, మర్చిపోయా. ఎందుకంటే ఫస్ట్ టైం గైస్ వీడియోలో ఆన్ చేయడం, నేను చాలాసార్లు ఆన్ చేసా. రూయిన్డ్ పోర్టల్ని చేయడం ఫస్ట్ టైం, ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు దాకా ఒకసారి కూడా చేయలే. పైకి పద. టార్చ్ ఎందుకు? క్రయింగ్ ఒబ్సిడియన్ వద్దులే, మళ్ళీ తీయడం మళ్ళీ ఎందుకు. ఒబ్సిడియన్ అంతే, అయిపోయింది, డన్. ఓఆర్ 9 వల్ల కాలింది. ఫ్లింట్ అండ్ స్టీల్ మన చెస్ట్లో ఉండాలి, తెచ్చేసుకుందాం పదండి. వీడియో అయితే లాంగ్ రావచ్చు, ఒక 25 మినిట్స్ దాకా రావచ్చు వీడియో. బ్రిడ్జింగ్ దగ్గర సగం టైం వేస్ట్ అయింది, 20 మినిట్స్ చేసుకోండి. ఓకే లోపలికి వెళ్ళిపో. ఎక్కడుంది ఫ్లింట్ అండ్ స్టీల్? తీసేసుకున్నా. ఎక్కడుంది అంటున్నా, మళ్ళా తీసేసుకుందాం అంతే. నువ్వు వెళ్ళిపో. ఒకటే ఇక్కడికి పో. నైస్. స్టిక్స్ ప్లేస్ లేదు, ఈ చెస్ట్లో పాడేద్దాం, ప్లేస్ ఉందిగా, ఉంది. వెళ్ళిపోవు. ఓకే వెళ్ళి తగలబెట్టేద్దాం నెదర్ పోర్టల్ని. ఓకే మామూలుగా ఉండదు. -1000 అంటే ఆల్మోస్ట్ 1700 బ్లాక్స్ దగ్గర దూరంలో ఉంది. నైస్ చేసేసాం. సో గైస్ వీడియో కొరతో ఎంజాయ్ చేసిన. వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టేసుకోండి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అల్లి దెన్ బై బాయ్. ఈ డట్టు కూడా బాగాలే, తీసేద్దాం. నైస్, ఇప్పుడు బాగుంది.